వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానురా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ ఏంటో అనేసి ఇంక ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సండే స్పెషల్ ఏం కర్రీ చేస్తున్నాను అనేసి మొత్తం సండే వ్లాగ్ మొత్తం ఉంటుంది. తప్పకుండా అయితే వీడియో చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఇంకా రైస్ ఉడికిపోయింది, ఇంకా రసం కూడా మరుగుతుంది అనమాట. సో కర్రీ కోసం అనేసి ఇంక ఈ రోజు అయితే చాలా రోజులు అయిపోయింది. ఈ రోజైతే ఇంకా కందనకాయ అంటే చికెన్ సాల్తీలు ఉంటాయి కదా, సో ఆ సాల్తీల్లో కందనకాయ ఓన్లీ కందనకాయలు అయితే తీసుకుని వచ్చాము. సో ఇప్పుడు ఫ్రై చేసే ముందు అయితే మా బొడ్డోళ్ళని చూడండి. మా బొడ్డోళ్ళు అయితే చక్కగా టిఫిన్ చేసి రెడీ అయిపోయి చర్చికి వెళ్ళమంటే వెళ్ళకుండా సో ఇప్పుడు టీవీ చూస్తున్నారనమాట. సో నిన్న సాటర్డే ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంక ఈరోజు సండే 2 రోజులు సెలవు వచ్చిందంటే హోంవర్క్ కూడా చేయలేదండి. అంత బిజీ అయితే అయిపోతున్నారు. హోంవర్క్ అంటే నార్మల్గా చదవమన్నారు. ఎగ్జామ్స్ అయితే ఇంకా ఫ్రైడేతో ఎగ్జామ్స్ అయిపోయాయంట. సో ఈ 2 రోజులు మమ్మీ ఆడుకుంటాం మమ్మీ అనేసి ఇంకా అన్నారనమాట. నేను కూడా ఇంకా చూసి చూడనట్టుకైతే వదిలేశాను. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే కందనకాయలు అయితే 1 కేజీ అయితే తీసుకొని వచ్చాము. కేజీ అంటే కేజీ కదండి, అవన్నీ క్లీన్ చేసేపటికి మొత్తం సగం వేస్టేజ్ అయితే అయిపోతుంది. ఇదిగోండి సండే స్పెషల్ వచ్చేసి కందనకాయ వేపుడు అయితే చేస్తున్నాను ఈరోజు. సో ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంకా ఇవైతే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇవన్నీ కట్ చేసి తీసేపాటికి ఇంకా అరగంట పైనే పడుతుంది. ఇంక ఈ లోపు అయితే నిన్న ఈ రోజు అయితే ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయలేదు. రెడీ చేస్తాం అయితే మీకు తప్పకుండా వ్లాగ్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా టిఫిన్ వేయలేదనమాట. ఇంకా పిల్లలకు కూడా సెలవే కదా, ఇంకా నాకు కూడా సెలవు ఉన్నట్టయితే ఇంకా అలా బద్దకిచ్చేసాను టిఫిన్స్ వేయడంలో. సో నిన్న ఈరోజు సో బయట తెచ్చుకుని తిన్నామన్నమాట టిఫిన్ అయితే. ఇంకా రేపు మండే కదా, మండే నుంచి అయినా ఇంట్లో పప్పు అది ఇంకా నానబెట్టుకోవాలి, టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ అంటే వెరైటీ అయితే ఏమీ వండనండి, కొంచెం నార్మల్గా అయితే వండుతాను. అంటే ఏదో నాకు వచ్చినవి మాత్రమే వండుతాను అనమాట. రాని అయితే కొంచెం అన్నా ట్రై చేస్తాను, కానీ సో ఎక్కువగా వచ్చినవే చేస్తూ ఉంటాను. సో మా పిల్లలు కానీ ఇంకా మా ఆయన కానీ ఎప్పుడన్నా ఇంకా వెరైటీగా ఏదైనా చేయవచ్చు కదా, ఎప్పుడు ఇయ్యేనా అని అంటూ ఉంటారు ఎప్పుడూను. ఇంక ఈ లోపు అయితే బయటకు వెళ్ళి ఇంకా కత్తిపెట్టి అయితే తీసుకొని వస్తున్నాను. అంటే ఇవన్నీ కట్ చేసేయాలి కదా, చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కట్ చేయడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది. ఇంకా మా బుడ్డాడు చూసావా నా పక్కన అయితే కూర్చున్నాడు నాలాగా. సో పీసులు అంటే చాలా ఇష్టము. నాన్ వెజ్ అయితే ఇంకా నాకు మా బొడ్డోడికి అయితే ఇష్టము. సో మా ఆయనకి మా పెద్ద బాబుకి అయితే నాన్ వెజ్ అంతా తక్కువ తింటారనమాట. ఎక్కువ రసాలు, చారులు, సాంబారాలు, పప్పు చారులు ఈ టైప్ ఉన్నాయి అయితే ఎక్కువ తింటారు వాళ్ళిద్దరైతే. నాన్ వెజ్ ఇంకా మా ఇద్దరికైతే ఎక్కువ ఇష్టం అనమాట, మా బొడ్డడికి నాకు. చూసారు కదా మమ్మీ ఏం కూర వండుతున్నాం అనేసి ఇంకా పక్కన కూర్చొని ఇంకా చూస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా మాట్లాడతాడంటే అంత క్యూట్గా మాట్లాడతాడు. ఇంకా మా బుడ్డ బాబు అయితే, మా బుడ్డ బాబు బర్త్డే వస్తుంది ఇంకో 1 వీక్ వస్తుంది అనమాట. 1 వీక్ తర్వాత అయితే మా బుడ్డోడు బర్త్డే వస్తుంది. సో ఇదనమాట. ఇంక ఇప్పుడైతే మా బుడ్డోడు కూర్చున్నాడు కదా, మమ్మీ నేనో చేయను అనేసి ఇంక హెల్ప్ చేయను అనేసి దాని నుంచి మాట్లాడుతున్నాడు. వద్దు నాన్న నేను చేస్తాను, ఇది స్మెల్ వచ్చేస్తుంది, నీసు వాసన వస్తుంది, వద్దు నేను చేస్తాను అనేసి ఇంకా చెప్తున్నాను. బాబా అయితే అసలు చెప్పినా సరే చేయడు అనమాట. ఇంకా అంతే కదా, ఎవరో ఒకరు ఉంటారనమాట ఇంటిని పట్టించుకునే వాళ్ళు, అంతా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. సో అది మా బొడ్డోడికి ఉంటుంది అనమాట. ఫైనల్ అయితే వచ్చేసి మా పెద్ద బాబు అయితే టిఫిన్ చేసి టీవీ చూస్తున్నాడు. ఇంక వీడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైన చక్కగా ఫ్రై చేసి చక్కగా రసం అయితే పెడుతున్నాను. చెప్పాను కదా రసం అయితే మరుగుతుంది. ఇంట్లో పని కూడా ఏమీ అవ్వలేదండి. సండే అసలు చర్చికి కూడా వెళ్దాం అనుకున్నాను, కాకపోతే లేట్గా లేగటం వల్ల అయితే పనులు కూడా అవ్వలేదు. అందుకనేసి ఇంకా నేను మానేశాను. ఇంకా పిల్లల్ని రెడీ చేసి పొద్దున్నే లేచి వాళ్ళని రెడీ చేసి టిఫిన్ పెట్టి ఇంకా పాలది తాగారు. వాళ్ళని వెళ్ళమంటే వెళ్ళలేదు. ఇంకా ఆల్రెడీ ముందు చెప్పాను కదా, మళ్ళీ చెప్తే బాగోదు. సో వెళ్ళమంటే వెళ్ళలేదు, ఇంకా అలాగే ఇంట్లో ఉండిపోయారు. సరేరా ఇంక ఇంట్లో పని చేసుకుంటాను. సో ఈరోజు ఏం కర్రీ చేయమంటావు అంటే చారు వండు మమ్మీ అనేసి పెద్దోడు అన్నాడు. చిన్నోడేమో పీస్ వండు మమ్మీ, పీస్ కర్రీ చేయి అనేసి ఇంకా మా చిన్నబాబు అన్నాడు. ఈరోజు సండే కదా, నార్మల్ రోజులు అయితే ఇంకా వెజిటేబుల్స్ ఏమిటి తెచ్చుకుని వండుకునే వాళ్ళము. ఈరోజు సండే కదా, సో నాకు మా బుడ్డోడికి అయితే పండగ అనమాట. సో ఎప్పుడు చాలా రోజులైందండి ఇంకెప్పుడు ఎట్లాగే ఓన్లీ కందనకాయ అయితే తెచ్చుకుంటుని ఇలా ఫ్రై చేసుకు తింటాము. ఎప్పుడు ఇంకా మటన్ కానీ చికెన్ కానీ ఎప్పుడు ఫిష్ కూడా, ఈ 3 కూడా ఫ్రై ఎప్పుడు చేయను. ఎప్పుడు చక్కగా కర్రీసే వండుతాను అనమాట. ఫ్రైలు అయితే అసలు నాకు ఇష్టం ఉండదు. ఫ్రై అంతగా తినాలనుకుంటే బయట ఫ్రై చేస్తారు కదా, మంచి ఫుడ్డే. ఒక చాట్నైతే బాగా ఫ్రై చేస్తారనమాట మంచి ఆయిల్తో. సో అక్కడ మాత్రమే ఫ్రై తినాలనిపించినప్పుడు చికెన్ ఫ్రై
అన్నా ఫిష్ ఫ్రై అన్నా తెచ్చుకుంటే ఇంకా అక్కడ కొని తెచ్చి తింటామన్నమాట. అప్పుడప్పుడైతే ఇంట్లో అయితే కూరలే వండుతాను. సో ఇంట్లో చేయాల్సి అని వస్తే ఇంక అప్పుడప్పుడైతే మా వాళ్ళు చేయమంటేనే అదైనా బలవంతంగా చికెన్ ఫ్రై అయితే చేసి సో వీడియో కూడా అప్లోడ్ చేసే ఉంటాను. అప్పుడప్పుడు నాకు ఇష్టం ఉండదు, కాకపోతే వాళ్ళు తింటూ ఉంటారనమాట. నాకేమో అంత టేస్ట్ రాదు ఫ్రై చేస్తే. సో ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, ఇంకా అట్లా బయట లాగా టేస్ట్ అనేది రాదనమాట. అందుకనేసి ఎక్కువగా చేయను, నేను కర్రీస్ ఎక్కువగా వండుతాను. ఇప్పుడు అని చేయాల్సి వస్తే ఇంకెట్లా తెచ్చుకొని ఫ్రై చేసి తింటాము. సో ఇంక ఇప్పుడైతే అరగంట అయితే పట్టిందండి ఇవి క్లీన్ చేయడానికి. కొవ్వు చూసారా, సో సగానికి సగం అయితే కొవ్వు వచ్చేసింది. సో ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను, ఉడకాలి కదా. ఇంకా సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుంటే ఫ్రై అయితే రెడీ చేసుకుంటాను. సో ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తీసుకొచ్చేస్తాను లోపలికైతే. కొవ్వు అయితే చాలా వచ్చిందండి, ఇట్లా సపరేట్ చేసుకున్నాను. సో కొవ్వు మొత్తం తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే చిన్న చిన్న పిక్కలుగా అయితే కట్ చేసుకున్నాను సాల్తీలు అనేవి. ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి ఇంకా లోపలికైతే తీసుకొని వస్తాను, చూస్తూ ఉండండి. చాలా మట్టుకు మన ఛానల్లో అయితే మామూలు డైలీ వ్లాగ్స్ కన్నా ఇంకా నాన్ వెజ్ ఉంటుందని చూసారా అప్పుడప్పుడు. సో అవి అయితే కొంచెం ఎక్కువ రీచ్ అయితే వెళ్తున్నాయి. సో డైలీ అంటే నాన్ వెజ్ వండుకోలేము, తినలేము కూడా. సో ఏం చేద్దాము, అట్లా కంటిన్యూ చేస్తున్నాను ఛానల్ అయితే. ఫైనల్ అయితే ఇంకెక్కడ మా పెద్ద బాబు అయితే చూపిస్తున్నాడు. సో అవి అయితే శుభ్రంగా కడుగుతుంటే మమ్మీ నేను కడుగుతాను మమ్మీ అనేసి చెప్తున్నాడు. వద్దు నాన్న నీసు వాసన, చెప్పిన పని అయితే చేయవు కానీ వద్దన్న పని చేస్తూ ఉంటావు, ఏంది నువ్వు అసలు అనేసి ఇంకా అంటున్నాను అన్నమాట ఇందాకడైతే. సో ఫైనల్ అయితే ఇంకా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను కదా, సగానికి సగం అండి. కొవ్వే ఎక్కువగా వచ్చేసింది వీటిలో అయితే, సగానికి సగం. సో ఇంకా సగం అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశాను. ఇంకా ఈ ఫ్రై చేసేపాటికి మరి పావు కేజీ లాగా అవుతాయి అన్నమాట అంతా. సో ఫైనల్ అయితే ఒక శుభ్రంగా అయితే పసుపు వేసేసి 5-6 సార్లు అయితే కడగాలి. ఎందుకంటే సాల్తీలు కదా, సాల్తీలు అయితే నీసు వాసన అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఫైనల్ ఈరోజు అయితే ఫిష్ తీసుకొస్తానన్నాడు. కాదు ఫిష్ వద్దులే, ఇంకా కందనకాయ తీసుకురాలే, ఫ్రై చేసుకుందాము, ఫ్రై చేసి రసం అయితే పెడతాననేసి ఇంకా చెప్పాను. సో ఇంకా అవే తెచ్చాడనమాట. కేజీ కందనకాయలు అయితే తీసుకొని వచ్చాడు. ఫైనల్ అయితే మా పెద్ద బాబు అయితే ఇంకా చూడండి సార్లు కడుగుతావు మమ్మీ అనేసి ఇంకా అంటున్నాడు. ఇంక నాన్న కడగాలి నాన్న ఎక్కువ అనేసి చెప్తున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు అనేసి చెప్తున్నాను. సండే కదా ఇంకా వాళ్ళు బద్దకిచ్చేసాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈవినింగ్ కూడా ఇంకా బయటకు వెళ్ళము, చాలా ఇంట్లో పని కూడా ఉందన్నమాట. ఈరోజు అయితే ఇంక ఇల్లు కడిగేద్దామని చూస్తున్నాను, పెడతాం అనుకున్నాను. కాకపోతే ఇంకెందుకులే, వాటర్ కొట్టేస్తే ఇంకా దోమలు కూడా మ్యాక్సిమం తగ్గిపోతాయి, దోమలు కూడా ఉండవు. వాటర్ కొట్టేసి కడిగేస్తాను మధ్యాహ్నం నుంచి అయితే 3 గంటల నుంచి. సో శుభ్రంగా అయితే ఇల్లు కడిగేస్తాను. మధ్యాహ్నం నుంచి అయితే కుదిరితే వ్లాగ్ షూట్ చేస్తాను, లేకపోతే లేదనమాట. చేసుకుంటూ షూట్ చేయాలంటే చాలా కష్టము. ఫైనల్ అయితే ఇంకా కందనకాయలు అయితే చక్కగా అయితే ఇంకా శుభ్రంగా కడిగేసేసి ఫ్రై చేయడానికి అయితే లోపలికి వచ్చేసాను. ఇదిగోండి ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగి పెట్టేశాను. వాటి కోసం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను, 2 ఉల్లిపాయలు అనమాట. ఇంకా ఆయిల్ వేసేసి చక్కగా హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా తరిగి వేసేసాను. ఇవైతే కొంచెం దోరగా ఫ్రై అయిపోయినాకైతే ఒకసారి అయితే ఉత్తియే ఫ్రై చేస్తూ ఉంటాను. ఎట్లా ఉల్లిపాయలు కట్ట వేసుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా కొంచెం గ్రేవీగా అయితే తినొచ్చు. రైస్లో కూడా కొంచెం రసం వేసుకోకుండా కొంచెం ఇట్లా ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుని తింటే కొంచెం అన్నం అనేది ఇంకా ఎక్కువగా కలుస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా చేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోండి. సో కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారనమాట. ఫైనల్ అయితే దోరగా ఫ్రై అయిపోయినాయి కదా, అందులో అయితే ఒక సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా ఒక పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకుని చక్కగా వేసేసుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ప్రతి కూరలో నేను యూజ్ చేస్తాను కరివేపాకుని. సో నాకైతే కొంచెం స్టోరేజ్ ఎక్కువగానే ఉంటుంది కరివేపాకు, ఇంకా బయట తెచ్చుకుంటూ ఉంటాను కదా, సో ఎక్కువగానే ఇంకా కరివేపాకు యూజ్ చేస్తాను. ఫైనల్ అయితే చక్కగా దోరగా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చినాకైతే ఈ మొన్న మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసి చక్కగా పేస్ట్ అయితే చేసుకున్నాను. మొన్న కొంచెం వేసుకున్నాను అనమాట. మొన్న కొద్దిగుంటే బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది ఇంకా అదేది ఆ పేస్ట్ అయితే వేసేసాను, మసాలా పేస్ట్ అయితే వేసేసుకుని చక్కగా ఇది కూడా ఒక 5 మినిట్స్ అయితే చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా పచ్చివాసన అది పోతుంది. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిపోయినాకైతే కందన ముక్కలు అయితే వేసేస్తాను కట్ చేసుకున్నాయి. మసాలాలు ఇంకా రెడీ చేసుకుంటాం. ఇంక ఇదే ఈ వారం మధ్యలో అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసేదాన్ని, ఈ విధంగా చేసుకుంటే అలా ఘాటు అనలేదు, చక్కగా కూర కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఫైనల్ అయితే ఇంకా చక్కగా ఫ్రై చేసుకున్నాను కదా,
సో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంక ఈ లోపు అయితే కట్ చేసి పెట్టుకుని అయితే కందన ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మగ్గేటానికి చాలా టైం పడుతుంది. సో చిన్న చిన్న గట్టిగా ఉంటాయి కదా, చిన్న చిన్న పీసులుగా కూడా కట్ చేసుకున్నాను. ఇవి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చక్కగా మగ్గడానికి అయితే. ఫైనల్లీ చూడండి, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఈ కర్రీ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎట్లా వచ్చింది ఏంటనేది మధ్య మధ్యలో అయితే మీకు చూపిస్తాను. ఈలోపు మా బుడ్డలు అయితే టీవీ చూస్తున్నారనమాట. టీవీ పెద్ద పెద్ద సౌండ్లు అయితే పెట్టేస్తున్నారు. ఇది కొంచెం ముందు సాల్ట్ వేసాను కదా, కొంచెం సాల్ట్ పడుతుంది అనమాట. సో నేనైతే ఎక్కువగా వేయనండి, చప్పుడైనా పర్వాలేదు, కొంచెం తక్కువగానే వేసుకుంటాను. ఎందుకంటే కూర పాడైందంటే బామ్మో మళ్ళీ తతంగం అయిపోతుంది అనేసి కొంచెం తక్కువగానే వేసుకుంటాను. ఫైనల్ అయితే ఇంకెక్కడ రసం అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటాను. రసం అయితే ఇంక ఈ లోపు అయితే మగ్గుతూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే వచ్చింది, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఫుడ్డాలకి అయితే ఇంకా స్నాక్స్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను. రేపు ఎప్పుడో సరే ఇంకా సున్నుండలైనా రవ్వండ్లైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అవి కూడా ఒక వ్లాగ్ అయితే తీసి పెడతాను తప్పనిసరిగా అయితే. ఇంకెక్కడైతే రసం కూడా చక్కగా మరిగిపోయింది, అదే మరిగిపోతే ఇంకా గిన్నెలోకి తీసేసి వడగట్టేసాను అనమాట. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అయితే తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్లో అయితే. సో ఇంక ఇదండి సండే వ్లాగ్ వచ్చేసి. ఇంక ఈ విధంగా అయితే వంట చేసుకున్నాము. మీ ఇంట్లో ఏంటో స్పెషల్ అనేసి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కొంచెం అంటే కొంచెం పెట్టాను రసం అయితే. ఈ విధంగా ఒకసారి అయితే రసం వ్లాగ్ కూడా పెడతాను. రసం అనేది ఎట్లా తయారు చేసుకుంటానో, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేసి ఒక వ్లాగ్ అయితే పెడతాను తప్పనిసరిగా అయితే. ఇంక ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటాను సపరేట్గా అయితే. లోపైతే ఇంకా ఫ్రై ఉడికేటప్పటికి ఒక గంట పైన పడుతుంది. చూద్దాము ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఏంటనేసి. సో చూసారు కదా, అందులో కందనకాయలో ఉన్న వాటర్ అంతా ఇనుగుపోవాలన్నమాట. ఇనుగుపోయినాకైతే కారం అది వేసుకొని ఇంకా ఫైనల్లీ ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్లీ ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తాను, చూసేయండి మరి. ఫైనల్లీ చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూడండి చక్కగా వాటర్ అన్నీ ఇంక ఇనిగిపోయాయి. ఒక 2 స్పూన్లు కారం వేసేసుకొని, చక్కగా ఎక్కువే పడద్ది కారం అయితే, ఎందుకంటే నీసు వాసన అనేసి రాదు. ఇలా నీసు కూరల్లో ఎక్కువ కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకుంటే ఎరగదీసేద్ది అనమాట ఏ కూర అయినా సరే. ఇంకా 2 స్పూన్లు అయితే కారం వేసేసుకున్నాను. కారం వేసుకున్నాకైతే ఒక్క 5 మినిట్స్ అట్లా మగ్గించుకొని తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే అదిరిపోద్ది అనమాట. ఫైనల్లీ కందనకాయ వేపుడైతే రెడీ అయిపోయినట్టే మ్యాక్సిమం. సో ఒక మగ్గాలన్నమాట, కారం పచ్చివాసన అంతా పోయేలాకైతే చక్కగా మగ్గించుకోవాలి. అయితే చాలా అయిపోయిందండి. సండే అంటారు కానీ సండే ఎక్కువగా పనులు ఉంటాయి ఎవరికైనా సరే. మామూలు రోజుల్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కానీ తొందరగా పని చేసుకుంటాము ఇంకప్పుడే. సో ఆదివారమే ఎక్కువ పనులు ఉంటాయి. ఫైనల్ అయితే కారం మగ్గిచ్చేసినాకైతే కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఫైనల్ ఒక్క సెకండ్ మగ్గిస్తే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి ఆకలి చేస్తుందంట. సో అన్నం అయితే పెట్టేస్తాను, పిల్లలకు పెట్టినాకైతే ఇంకా నేను కూడా తింటానమాట. సో ఈరోజు కందనకాయ వేపుడు ఎట్లా ఉందో ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ విధంగా చేసుకోవచ్చా లేకపోతే వేరే విధంగా చేసుకోవచ్చా లేదనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి ఇంకెక్కడైతే పిల్లలకైతే అన్నం పెట్టేశాను. ఫ్రై ముక్కలు చూస్తుంటే అదరగొట్టేసింది కదా, చక్కగా చాలా బాగున్నాయి. సో ఓకేనండి, ఇంక ఇది వాళ్ళ వ్లాగ్ వచ్చేసి. సో మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో, సండే స్పెషల్ ఏంటనేసి ఇంకా చెప్పండి. మా బుడ్డోళ్ళు అయితే టీవీ చూసుకుంటా ఇంకా తింటానన్నారు, అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరికి నేనే పెట్టేస్తాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంతకే ఫ్రై ఎట్లా ఉందో చెప్పనే లేదు, చెప్పండి మరి కామెంట్ చేసి. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. బాయ్ బాయ్.